కూర్చో కూర్చో, ఇది పట్టుకో. అయ్యో, ఏమిటండి ఇది? ఎప్పుడు చూసినా వేళ పడవేనా? ముగ్గురు ఎలా చెరిపేశారు? పెద్ద బోడి ముగ్గు. కృష్ణుడు నడిచి వెళ్ళి అక్కడున్న ప్రసాదం అందుకోవాలి, అంతే కదా. కృష్ణుడు నేను నడిపిస్తాను, చూడు. లేవే మంజు, లే. ఏమంటున్నారు? చూస్తుండవే. ఏం చేయబోతున్నారు? ఉండు. అది. అయ్యో, ఏం చేస్తున్నారు? ఉండవే. అబ్బబ్బబ్బా, పిల్ల కాళ్ళని పాడు చేస్తున్నారండి. అలాగా. అది అది. అయ్యో దేవుడా, ఏంటండి? కృష్ణుడు నడుస్తున్నాడు, కృష్ణుడు కూర్చున్నాడు. కృష్ణుడు ప్రసాదం తన చేతిలోకి తీసుకున్నాడు. అయ్యి కృష్ణుడు నాకోటిచ్చాడు. కృష్ణుడు తింటున్నాడు. అయ్యో, కృష్ణుడు ఎంగిల్ చేశాడే, సొల్లు గారుస్తున్నాడే. ఏమిటి మిస్టర్ మధు, పుస్తకాల కొట్టంతా మోసుకొచ్చేశారు? అవునండి, అడిగారు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇందులో నుంచి 5 పుస్తకాలు సెలెక్ట్ చేసేవ్వండి. మీరే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీ టేస్ట్ నాకు అర్థమవుతుంది. తప్పకుండా. ఓకే, నేను కళ్ళు మూసుకుని సెలెక్ట్ చేస్తాను. కళ్ళు మూసుకుని ఏమిటండి, చదివేప్పుడైనా కళ్ళు తెరుస్తారా మీరు? తీసుకోండి. యాక్ట్స్ ఆఫ్ లవ్. లవ్ ఫెంటాస్టిక్. ఇంకేదైనా పుస్తకం సెలెక్ట్ చేయండి. వేరేనా? ఈ పెద్ద పుస్తకం చదవడానికి అక్కడ వారం రోజులు అవుట్డోర్ సరిపోతుంది. అవుట్డోరా? అవును, నేను బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరు పోతున్నారా? ఒక వారం అక్కడే క్యాంప్. మీరు వారం పాటు కనిపించరా? ఇక్కడైతే కుదరదు, బెంగళూరు వస్తే కనిపిస్తాను. మీరు చెప్పడం చూస్తే నన్ను బెంగళూరు రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది. చాచా, నేను తమాషా కన్నాను. సడన్ గా తమాషా అంటున్నారు. ఏం, నేను బెంగళూరు చూడకూడదండి? డు యు రియల్లీ వాంట్ టు కమ్? వై నాట్? చాలా సంతోషం అండి. మీరు కనుక వస్తే నాకు అసలు బోరే కొట్టదు. ఈ పుస్తకాలన్నీ చదివి చెప్తారు. మీకేం ఆక్షేపం లేదు కదా? నో ప్రాబ్లం. సరే, మీకు ప్రాబ్లమ్స్ లేవు, నాకు చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఏదైనా కేసా? అవును, భయంకరమైన కేసు. అయితే చాలా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఏమిటండి, ఎవరైనా చూస్తే? చూసారులే, పోనివే. ఒక వారం దూరంగా ఉండబోతున్నాం, అన్నిటి కలిపి ఒక్కసారి. ఇప్పుడు ఏమిటి, ఒక వారం దూరంగా ఉండబోతున్నావా? ఎందుకు? అవును, మరి నా స్నేహితుడికి పెళ్లి. చిన్నప్పటి నుంచి వాడు నేను కలిసి పెరిగాం. వెళ్ళకపోతే వాడు తాళి కట్టడు. పెళ్ళా? ఎక్కడండి? అది బ్యాంగ్ బాంబే. అబ్బా, ఏమిటండి ఇది? వదిలే. ఏమండి, రెడీ అయ్యారా? రెడీ. ఏంటిది? పలహారాలు, అరిసెలు, జంతికలు, చేగోడలు, చిటిగారులు అన్ని ఒక టిన్లో సెపరేట్ గా పెట్టాను. ట్రైన్లో తినడానికా? కాదండి, మీకోసం వేరేగా పెట్టాను. ఇవన్నీ బొంబాయిలో ఉన్న మా చుట్టాలకి. ఈ చివర అంధేరిలో ఉన్న అత్తయ్యకేమో ఈ టిన్ను, ఆ చివర మాటుంగిలో ఉన్న మావయ్య కూతురికేమో ఏ టిన్ను? ఈ టిన్ను. ఇదేమో కామినీకి. అలా చూస్తారేమిటి? అదేనండి, మన పెళ్లి జరిగేటప్పుడు మనతో పరాసకాలాడిందే అదే. మిలిటరీ అతన్ని పెళ్లి చేసుకుని బొంబాయిలో సెటిల్ అయింది. విదేశాలు కూడా వెళ్ళొచ్చిందండి. అది ఆ కామినా? అది సరే, ఈ పలహారాలని నువ్వు ఎప్పుడు తయారు చేసి పెట్టావు? ఇవా, మీరెప్పుడు బొంబాయి వెళ్తా అన్నారో అప్పుడే చేసేసాను. ఏమండి, మన బంధువులంతా గొప్పగా సంతోషిస్తారు కదా. ఇవన్నీ అవసరమా? మీరు మూసుకెళ్తున్నారా? ట్రైనేగా మూసుకెళ్తుంది. సరే, నీకు బాంబే నుంచి ఏం తెమ్మంటావు? మీరేం తీసుకురాగలరో అది తీసురండి. బాంబే నుంచి ఏం తెమ్మంటావు? దీనికేం లోట్లేదు, అక్కడ ఏం బాగుంటుందో అది తీసురండి. అక్కడ చెప్పులు విశేషం తెమ్మంటావా? నాకెందుకండి చెప్పులు? నన్ను కొట్టడానికి. అయ్యో, అవే ముద్దు. ఇంట్లో వేసుకుపోయినా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కదా. అందుకా? ఏమండి, ఏం చేస్తున్నారు? చెప్పులు కాదు తీస్తున్నా. తీసిన చాలు, లేవండి. ఏమండి, పోయి రావడానికి ఒక వారం అవుతుందా?
వారం అవుతుందని తెలిసే కదే నేను రాత్రంతా జాగరణ చేశాం. అయ్యో ఏమిటే కంటతడి పెడుతున్నావు? చిచ్చి కోకి 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 మొద్దు. ఒక వారం ఏమిటే మహా, ఈశ్వరాన్ని పిలిచానుకో పరిగెత్తురాను. ఈశ్వరా వచ్చేసాను చూసావా, దీని దిగులు పడకు. అయితే ఒకటి, ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఈశ్వరాన్ని పిలవకే. ఏమంటే మీరు పెళ్లికి వెళ్ళక తప్పదా? వెళ్ళకపోతే అలాగే, ఒకటిగా పెరిగాం, ఒకటిగా చదువుకున్నాం, ఒకే మంచంలో పడుకున్నాం. పెళ్ళిన తర్వాత తప్ప ఎందుకు కాకపోయినా నువ్వు తయారు చేసిన ఈ పలహారాల కోసమైనా పోయి రావాలి కదా. చెప్పు. అదే పెట్లని తెరవకూడదమ్మా, ఇప్పుడే కదా లాక్ చేసి పెట్టాం. ఏం తల్లి, మీ నాన్న ఊరికి వెళ్తున్నాడు కదా. తర్వాత ఓకే, వాడు మూర్తిగారితో చెప్పు, నేను ఊరికి వెళ్ళిన సమయం చేసి వాడు ముద్దులో ఊరంతా తిరుగుతాడేమో, నీకు తోడుగా ఉండాలని నేను చెప్పినట్టుగా చెప్పు. ఆరోగ్యం జాగ్రత్తగా సరేలే చూసుకోండి. మంజు, మరి వెళ్తానమ్మా. ఏమిటే చూస్తున్నావు, నీకు ఇష్టం లేవే. కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. సినిమా నటి కామినియా మీరు? అవునండి. నమస్కారం అండి. నమస్కారం. అవును, షూటింగ్ వచ్చారా? ఆహా. చిన్నయ్య, అమ్మా ఆ డిక్కీలో ఉన్న సామాన్లు తీసుకో. ఏ పిక్చర్ అండి? తీరం చేరని కెరటాలు. ఇంకెక్కడ చేరతాయండి. నువ్వు ఉండవయ్యా. ఏమండి, లవ్ సీన్స్ అన్నిట్లో మీరు క్లోజ్ గా ఎలా యాక్ట్ చేస్తారు? నవ్వుతారే? అవును, మీకు పెళ్ళెప్పుడండి? మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మీకు తెలియకుండా చేసుకుంటానా చెప్పండి. సాధారణంగా సినిమా తారలంతా నాకా ఎంతోలోనా పెళ్ళా అని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకుని పేపర్లో న్యూస్ ఇచ్చేస్తారు. చచా, నేను అలాంటి దాన్ని కాదు. ఆవిడికి పనుందండి, వెళ్ళలేమండి ప్లీజ్. ఉండవయ్యా. ఈయనవరండి? పెళ్లి కొడుకా? కాదు. పర్లేదు, బాగానే ఉన్నారు. ఈయన పేరు? ఏ ఊరు? ఇవన్నీ నీకు చెప్పాలా? అవసరమా? మాట్లాడకుండా అవసరం పోయా. ఆవిడ అడిగితే నీకేమిటా విసుకో, చేతిలో కూజ తక్కువ, అందుకే అలా వాగుతున్నావు. మిస్టర్ మధు, ఫ్యాన్స్ తో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. సారీ అండి. ఏమిటండి వీళ్ళతో మాటలు? వీళ్ళు ఫ్యాన్స్ కాదండి, ఫ్యాన్స్ అని చెప్పు తిరిగే దొంగ విధవలు. అయ్యో, ఏమనుకోకండి, వారికి ఏం తెలియదు. మిస్టర్ మధు, మీరు పదండి పదండి. నీకో విషయం తెలుసా మూర్తి? కళ్యాణమైన రోజు దగ్గర నుంచి ఇప్పుడే మొదటిసారిగా ఆయన ఊరికి వెళ్ళారు. అది ఒంటరిగా. ఓహో, మనసు అటుబల్లిందే. చెప్పారా? ఆయన అక్కడ ఒంటరిగా ఏం చేస్తుంటారో అని. ఏం చేస్తుంటాడు? అక్కడ కూడా లా పుస్తకాలు తెరిచి అదే పనిగా చదువుతూ ఉంటాడు. నేను ఇక్కడికి రాను. మీరే ఇక్కడికి రండి. ఏమిటండి మీరు? అక్కడ లోతే లేదు అసలు. నాకు భయం, నేను అక్కడికి రాను. ఏమిటలా భయపడతారు? పసిపిల్లలు కూడా డాన్స్ ఆడుతుంది చూడండి, నేను చేస్తాను చూడండి. అక్కడే వాళ్ళారు, ఎక్కడైతే ఆడొచ్చు. ఆడగలరా మీరు? తెగిపోయి వాడు పగిలిపోయింది. అబ్బా, చెప్పవే. కోకిల, ఏమిటలా సడన్ గా ఇచ్చావు? ఉయ్యాలుగుతూ తల మీద ఠక్కీ మరి కొట్టింది గాడిద. నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఇదే టిఫిన్ కావాలా టిఫిన్ కావాలా హింస పెట్టింది. పూరీలు ఒత్తుదాం కదా అని కూర్చున్నాను. నిన్నటి ఇడ్లీ పిండి ఉంది కదా, భేషుగ్గా దోశలు పోస్తే పోయే. ఒరే, ఇవాళ అమావాస్య, పులిసిన పిండి ఎలా ముట్టుకోను, అందుకే పూరీలు చేద్దాం అనుకున్నా. పూరియా? అయితే పుదీనా చట్నీ చేస్తావే? అవును, ఇవాళ ఉల్లిపాయ ముట్టకూడదుగా. ఒరే మూర్తి, ఆయనకు పూరి పుదీనా చట్నీ అంటే భలే ఇష్టరా. బొంబాయిలో ఇవాళ అమావాస్యని ఎవరన్నా జ్ఞాపకం చేశారో లేదో, తర్పణం వదిలేరో లేదో, ఇవాళ వంటలు అట్టిగా చేరాలి. బొంబాయిలో అసలు ఆయనకి ఏం తింటున్నారో. ఏంటి సార్, క్యారెట్ తింటున్నారా? మాడిపోయినట్లుందే.
చికెన్ ఏం సార్ చికెన్ తిన్నారు బాగానే లాగించేస్తున్నారే. నిన్నటి వరకు అలవాట్లేదండి, ఇదిగో ఈవిడ గారు నేర్పించారండి. పర్వాలేదు, బాగానే ఉంది, చక్కగా ఒక పొట్లకాయ కూరలాగా బాగుంది. పర్వాలేదు కానివ్వండి, తింటే ఇప్పుడు కొంపే మునిగిపోదు. మీరు తినండి, మీరు తింటే ఏమైపోతుందండి, కోళ్ళ ఖరీదు కొంచెం పెరిగిపోతుంది అంతే. ఎండ రాలేదు, ఇంకా ఒక షాట్ కూడా తీయలేదు, మీరు కూడా తినండి. ఇది ఎంగిలి, ఇది మీరే తినాలి, ఇంకెవరు ముట్టుకారా. ఇందులోంచి ఒకటి తీసుకుంటానా. ఈ మాయదారండి ఎప్పుడు వస్తుంది ఏమో. ఎరా ఏమైంది? లంచ్కి టైం అయింది, ఇంతవరకు ఒక్క షాట్ కూడా తీయలేదు. ఎవరో మహానుభావుడు స్నానం చేయలేదు. గట్టిగా అరవకండి, పెద్దవాళ్లే ఎవరో స్నానం చేయలేదు. ఎవరు హీరోయినా? ఆవిడ కాదండి. మరి ఇంకెవరో చెప్పు, వాడి సంగతి అట్టో ఇటో రోజు తెలిసి పారేస్తాను. నేనే చేయలేదయ్యా. ఏమిటయ్యో నువ్వు నోటుకొచ్చినట్టు నన్నే తిట్టి పారేస్తున్నావు. మిమ్మల్ని అంటానా? మీరు డైరెక్టర్ కదండి, మాకందరికి లీడర్ కదా. ఏంటి కొత్తగా ఎలాగేస్తున్నావు? సరే, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మూసుకోవయ్యా. అందరూ సరదాగా తినేందుకు వీలుగా ఉండేట్టు అరిసెలో జంతికలో చేగొడిలో తీసురా. త్వరగా వెళ్ళే. ఏ సార్, షూటింగ్ వచ్చాక షార్ట్ కూడా రాకుండా పులిహోర కావాలి, బూర్ల కావాలి అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు అడవిలోకి వచ్చాక మిక్చరు, జంతికలు, అరిసెలు తీసుకురామంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఊళ్ళోకి వెళ్ళి కదా తీసుకురావాలి. మీరు అడిగినవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి. ఏంటిది? ఇవి చేగొడులు, జంతికలు, గవ్వలు. అరే కామని, నువ్వు తయారు చేసి తీసుకొచ్చావమ్మా? ఆహా, మధు గారు తెచ్చారు. నా కోసం ఇంత శ్రద్ధగా తీసుకొచ్చారా? అంధేరి అత్త కూతురు కోసం కాదు, అంధేరి అత్త కూతురు మీకోసం ఇవన్నీ చేసుకొని వచ్చిందండి. చాలా సంతోషం. చూసుకోండి. అరే ఇదిగో అందరికి పంచరా, నువ్వు ఒక్కడే తినే. మరైతే సాయంకాలం టిఫిన్ కట్ చేయమంటారా? అదేం కుదరదు, అది వేరే ఇది వేరే. ఎక్కువ తినక అజంతి పట్టుకుంటుంది. ఇదిగా జాగ్రత్త. జంతికలు ఇదిగా తీసుకోండి, ఇంట్లో చేసినవి. గవ్వలు అలా తినకూడదు, చూడండి. మీరేం లాయర్ గారా లేక సర్కస్ కంపెనీ నుంచి వచ్చారా? చాలా సులభం, మీరు కూడా ట్రై చేయండి. అంత సులభం అంటారా? మిస్టర్ మధు, ఈ నిమిషంలో ప్రాణం పోతే బాగుండననిపిస్తోంది. ఏమిటి సడన్ గా అంత పెద్ద జోక్ వేశారు? మధు, సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్పనా? ఎందుకు? నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఈ సంతోషం ఎన్నాళ్ళుంటుందో తెలియదు. ఇలా సంతోషంగా ఉన్నప్పుడే చనిపోవడం బెటర్ కదా. లేదు, అర్థం లేని మాట. మీ తత్వం నాకు అర్థం కావట్లేదు. నేను పుట్టిన దగ్గర నుంచి నాకు మనోవేదనే. నాకంటూ జీవితంలో ఏ అనుబంధం లేదు. నా బాధలు పంచుకునేందుకు ఎవ్వరూ లేరు. నా జీవితంలో మిగిలిందంతా శూన్యం ఒకటి. అది మర్చిపోవాలని, ప్రతి నిమిషం సుఖప్రదం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాను. అందుకు తోడుగా ఉన్న వారెవరితోనూ నేను మసల్లేదు. మీ ఫ్రెండ్షిప్ దొరికిన దగ్గర నుంచి ప్రతి నిమిషం నేను సంతోషిస్తున్నాను. మిమ్మల్ని చూసి చాలా అసూయపడుతున్నాను. తగిన భార్య, చక్కని బిడ్డ. అవును, మీ భార్య నా గురించి ఏమైనా మాట్లాడుతుందా? అదే ఏం మాట్లాడుతుంది, చాలా సంతోషపడుతుంది. ఇంతకుముందు సినిమాలే చూసేది కాదండి, ఇప్పుడు కామెడీ సినిమాలంటే పిచ్చిగా చూస్తుంది. నాతో మీరు తిరుగుతున్నందుకు ఆవిడేమనుకుంటుంది? అదేమనుకుంటుంది, సంతోషమే. మీరు నాకు ఈ కేసు ఇచ్చినందుకు భలే సంతోషపడిందండి. ఈ కేసు గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తుంది. రోజు అచ్చలే. మా ఆయన కోర్టుకు వెళ్తున్నాడని చెప్పుకునేదానికంటే కామినింటికి వెళ్తున్నాడని గొప్పగా చెప్పుకుంటుందండి.